ది రన్వే టు అ బిలియన్ ఆపర్చునిటీస్. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఏరో ఇండియా 2025 థీమ్ ఇదే. ఇది జస్ట్ ఎయిర్ షో మాత్రమే కాదు, ప్రపంచానికి భారత్ బ్రాండ్ పవర్ ఏంటో చూపించే పవర్ఫుల్ షో. 5 రోజులు 150 విదేశీ సంస్థలు, 900 ఎగ్జిబిటర్లు, 43 దేశాలు, వీటన్నింటికి మించి వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు. ఇవన్నీ ఏరో ఇండియా ప్రత్యేకతలే. అయితే ఆయుధ మార్కెట్లో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకునేందుకు భారత్ అసలు సిసలు అస్త్రాన్ని ఏరో ఇండియా ద్వారా బయటకు తీయబోతోంది. అందుకే ఇది జస్ట్ ఎయిర్ షో కాదు అనేది. ఇంతకు ఏరో ఇండియా 2025 లక్ష్యం ఏంటి? ఏషియాలో అతిపెద్ద షో ఇండియాకు ఎలాంటి అవకాశాలను తెచ్చిపెట్టబోతోంది? ఏరో ఇండియా 2025లో ప్రపంచానికి పరిచయం చేయబోతున్న భారత బ్రహ్మాస్త్రం ఏంటి? లెట్స్ వాచ్. వెల్కమ్ టు ఇండియా స్టామినా చూపించిన ప్రచండ్ చాపర్. భారత సత్తాను ప్రపంచానికి చాటిన తేజస్ ఫైటర్. రక్షణ రంగంలో మహాకుంభుగా ఏరో ఇండియా షో. ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ఏరో ఇండియా 2025 అంతకు మించిన అవకాశాలకు రన్వేగా మారుతోంది. గతంలో కేవలం తమ ఆయుధాలను భారత్కు విక్రయించాలనే లక్ష్యంతో ఇతర దేశాల ఆయుధ కంపెనీలు ఏరో ఇండియాలో పాల్గొనేవే. ఇప్పుడు ఆ సీన్ మారింది. మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలను దగ్గర్నుంచి చూసి మన దేశంతో డీల్ చేసుకోవాలనే లక్ష్యంతో ప్రపంచ దేశాలు భారత్కి వచ్చాయి. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే టాప్ క్లాస్ ఆయుధ సంస్థలు ఎయిర్ బస్, బోయింగ్, లాక్హీడ్ మార్టిన్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్, బ్రహ్మోస్ ఏరోస్పేస్, ఆర్మీ ఏవియేషన్, హెచ్సి రోబోటిక్స్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్, హెచ్ఏఎల్ వంటి సంస్థలు ఏరో ఇండియాలో ఆయుధ ప్రదర్శన నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి 30 దేశాల రక్షణ మంత్రులు, వారి ప్రతినిధులతో పాటు మరో 43 దేశాల నుంచి వైమానిక దళాధిపతులు, కార్యదర్శులు హాజరయ్యారు. ఈసారి ప్రదర్శనల్లో మాత్రం అందరి దృష్టి మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపైనే. మరీ ముఖ్యంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేలికపాటి హెలికాప్టర్ ప్రచండ్, శత్రు భీకర యుద్ధ విమానం తేజస్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భారత్లో మహాకుంభ్ జరుగుతోంది. ఏరో ఇండియా రూపంలో మరో మహాకుంభ్ ఇక్కడ మొదలైంది. ప్రయాగ్రాజ్లోది ఆత్మ పరిశీలనకు, బెంగళూరులోది సృజనాత్మకత పరిశీలన కోసం. అక్కడిది అంతర్గత సమైక్యత కోసమైతే ఇక్కడిది బాహ్య భద్రత కోసం. ఏరో ఇండియా మహాకుంభులో భారత శక్తి కనిపిస్తుంది అన్నది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రసంగ సారాంశం. ఏదో ఇండియాను మహాకుంభుతో పోల్చటం వెనుక భారత సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పడమే రాజ్నాథ్ సింగ్ ఉద్దేశం. इस समय भारत में महाकुंभ चल रहा है. देश दुनिया से कई सारे लोग तीर्थराज प्रयाग में आस्था की डुबकी लगा रहे हैं. मुझे भी महाकुंभ के दौरान संगम में डुबकी लगाने का सौभाग्य प्राप्त हुआ है. मैं समझता हूं कि एरो इंडिया के रूप में आज से भारत में एक और महाकुंभ का प्रारंभ हो रहा है. जहां एक तरफ प्रयागराज का महाकुंभ आत्मसंधान का कुंभ है, तो वहीं दूसरी तरफ एरो इंडिया का यह महाकुंभ अनुसंधान का कुंभ है. గత ఏరో ఇండియా నుంచి ఇప్పటి వరకు తాము చాలా పురోగతి సాధించామని, అస్త్రక్షిపణి, న్యూ జనరేషన్ ఆకాశ్ మిస్సైల్, అండర్ వాటర్ అటానమస్ వెహికల్, అన్మాన్డ్ సర్ఫేస్ వెసల్ వంటివి తాము సాధించిన విజయాలే అని చెప్పారు. Friends, the theme of Aero India is the runway to a billion opportunities. I believe that there cannot be a more suitable theme than this. It tells us that in our country of a billion plus people, personifying a billion opportunities, this aero show can be nothing less than that. ఆయుధాల ప్రదర్శన, ఇతర దేశాలతో డీల్స్ మాత్రమే కాదు, ఏరో ఇండియా మరెన్నో అద్భుత అవకాశాలకు నిజంగానే రన్వేగా మారబోతోంది. మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక మార్పులు తెలుసుకునే వీలు కల్పిస్తుంది. ఎలక్ట్రానిక్ యుద్ధ నైపుణ్యాలు, కమ్యూనికేషన్లలో మార్పులు, సీసీటీవీ సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్లు, హెలికాప్టర్లు, ఆయుధాలు, ఇలా చాలా అంశాలు తెలుసుకునేందుకు ఏరో ఇండియానే సరైన వేదిక. ఇదే సమయంలో యుద్ధ విమానాల ప్రదర్శన ద్వారా మనకు
తమకున్న అత్యాధునిక యుద్ధ విమానాలు, పైలట్ల సత్తా ప్రపంచానికి చాటి చెప్పినట్లవుతోంది. నిజానికి ఆయుధ తయారీలో ఇటీవల కాలంలో భారత సంస్థల భాగస్వామ్యం పెరుగుతోంది. రక్షణ తయారీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంస్థలు ఈ ప్రదర్శనను వినియోగించుకుంటున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్ యుద్ధ విమానంపై అర్జెంటీనా, మలేషియా తదితర దేశాలు ఆసక్తి చూపుతున్నాయంటే పరిస్థితుల్లో ఎలాంటి మార్పొచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఏరో ఇండియా ద్వారా దేశంలోని రక్షణ రంగ పరిశ్రమలను ప్రోత్సహించే అవకాశం మరింత పెరుగుతోంది. వాస్తవానికి సైన్యం అవసరాలకు ఆయుధ సామాగ్రి, విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటం వ్యయప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం. అవసరమైన సామాగ్రి అనుకున్న సమయానికి రాకపోవచ్చు. అందువల్ల విడిభాగాలను ఎక్కువగా నిల్వ చేసుకోవాల్సొస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి స్వదేశీ సంస్థలను విస్తరించడమే మార్గం. అందుకే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దేశీయ కంపెనీలను ఎంతగానో ప్రోత్సహిస్తోంది. హెచ్ఏఎల్ డిఫెన్స్ పిఎస్యులు ప్రైవేటు కంపెనీల ద్వారా అవసరమైన విడిభాగాలు, ఉపకరణాలను తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఆవిష్కరించిన ఆఫ్సెట్ క్లాస్, మేక్ ఇన్ ఇండియా వంటి సంస్కరణలు దీనికి వీలు కల్పిస్తున్నాయి. దేశీయ అవసరాలు తీర్చడమే కాకుండా ఎగుమతుల వైపు దృష్టి సారించే స్థాయికి దేశీయ రక్షణ రంగ సంస్థలు మెల్లగా చేరుకుంటున్నాయి. త్వరలోనే $5 బిలియన్ రక్షణ ఎగుమతులు లక్ష్యంగా అడుగులేస్తున్నట్టు ఇటీవలే మోడీ సర్కార్ ప్రకటించింది. మరోవైపు ఏరో ఇండియా ఈసారి మరింత ప్రత్యేకంగా మారబోతోంది. అందుకు ప్రధాన కారణం ప్రపంచంలోనే అత్యంత అధునాతన 5వ తరం యుద్ధ విమానం రష్యా తయారీ Su-57, అమెరికాకు చెందిన F-35 లైట్నింగ్ II ఏరో ఇండియా 2025లో పాల్గొనటమే. నిజానికి ఇది చాలా కీలకమైన పరిణామం. ఎందుకంటే రష్యాకు చెందిన 5th జనరేషన్ ఫైటర్ జెట్ Su-57ను చాలా అరుదుగా ప్రదర్శిస్తోంది. తొలిసారి గతేడాది చైనాలో యుద్ధ విమానాన్ని మాస్కో ప్రదర్శించింది. రెండోసారి ఇప్పుడు భారత్కు ఆ ఛాన్స్ వచ్చింది. ఈ ఫైటర్ జెట్ను ఇండియాకు విక్రయించేందుకు రష్యన్లు సిద్ధంగా ఉన్నారు. Su-57 ఫైటర్లను భారత్కు విక్రయించే విషయంలో రష్యా స్పందించింది. రెడీమేడ్ ఫైటర్లను సరఫరా చేయటమే కాదు, భారత్లో ఉమ్మడిగా తయారీకి కూడా సిద్ధమని మాస్కో వెల్లడించింది. అలాగే ఇండియాకు 5th జనరేషన్ యుద్ధ విమానాల అభివృద్ధిలో సాయం అందిస్తామని రష్యా స్పష్టం చేసింది. కాబట్టి త్వరలోనే భారత్, రష్యా మధ్య ఈ డీల్ జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే జరిగితే భారత్కు 5th జనరేషన్ ఫైటర్ జెట్లు లేని లోటు తీరిపోయినట్టే. నిజానికి భారత్ కూడా 5th జనరేషన్ ఫైటర్ జెట్ను అందుబాటులోకి తెస్తోంది. దీనిని అమ్కా అంటే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ గా పిలుస్తున్నారు. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన 5వ తరం యుద్ధ విమానాన్ని ఇప్పటి వరకు ఎక్కడా ప్రదర్శించలేదు. తొలిసారి ఏరో ఇండియా 2025లో ప్రదర్శించారు. కృత్రిమ మేధ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థల వంటి ప్రత్యేకతలు అమ్కా సొంతం. శత్రు లక్ష్యంగా గుర్తించేందుకు తనకు తాను స్వంతగా పనిచేస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థవంతంగా సత్తా చాటుతోంది. 25 టన్నుల బరువుండే ఈ ఫైటర్ జెట్ మానవ సహితంగా, మానవ రహితంగా పనిచేసేలా ఏర్పాట్లున్నాయి. బెంగళూరులోని DRDO ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీని డిజైన్ రూపొందించగా, హైదరాబాద్ కు చెందిన వేమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ఫ్యాబ్రికేషన్, నిర్మాణ పనులు చేసింది. ఈ సంస్థ ఇప్పటికే తేజస్ ఫైటర్ కు సంబంధించి మధ్య భాగాన్ని తయారు చేస్తోంది. ఏరో ఇండియాలో అమ్కానే అతిపెద్ద అట్రాక్షన్ గా నిలవటం ఖాయం. ఎందుకంటే అమ్కా ఫైటర్ జెట్ 5వ తరం యుద్ధ విమానాల్లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ 5.5 జనరేషన్ కు చెందిన విమానం ఇది. అంటే అమెరికా, రష్యా దగ్గరున్న ఫైటర్ జెట్ల కంటే అడ్వాన్స్డ్ అన్నమాట. ఇక ఏరో ఇండియాలో మోడీ సర్కార్ మరో అంశాన్ని కూడా టార్గెట్ చేస్తోంది. 2030 నాటికి భారత్ను ప్రపంచ డ్రోన్ హబ్ గా మార్చాలనే లక్ష్యానికి ఈ కార్యక్రమం ద్వారా అడుగులు పడినట్టే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మిలిటరీ డ్రోన్ల విషయంలో ఇండియా అగ్రశ్రేణి జాబితాలోకి చేరింది. తపస్, ఘాతక్ లాంటి పూర్తి స్వదేశీ మానవరహిత డ్రోన్లు తాజా ఏరో ఇండియాలో ప్రదర్శిస్తున్నారు. త్వరలో తపస్ ఇండియన్ ఆర్మీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు రక్షణ వర్గాలు తెలిపాయి. శత్రుభీకర ఘాతక్ కూడా ఆర్మీ అమ్ముల పొదిలో చేర్చేందుకు ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. అందుకే ఏరో ఇండియాలో భారత డ్రోన్లు కూడా ప్రపంచాన్ని ఆకట్టుకోవటం ఖాయం. ఇలా ఎలా చూసినా ది రన్వే టు ఎ బిలియన్ ఆపర్చునిటీస్ థీమ్ ను ఏరో ఇండియా 2025 నిజం చేయటం ఖాయంగా కనిపిస్తోంది.